ప్రభునందు ప్రియమైన ఆత్మీయులకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. గత వీడియోలో మనం మేకపోతు పెద్ద కొమ్ము విరిగిన తర్వాత అందులో నుండి 4 ప్రసిద్ధమైన కొమ్ములు నలుదిశలకు పెరిగినట్లు మనం చూసాం. ఈ వీడియోలో పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 9 నుంచి 15 వచనముల వరకు గల దైవ వాక్యాల్ని భయభక్తులతో ధ్యానం చేద్దాం. 9వ వచనము, ఈ కొమ్ములలో ఒకదానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. ఈ వచనంలో 4 కొమ్ముల్లో నుండి వచ్చిన ఈ క్రొత్త కొమ్ము క్రీస్తుపూర్వం 175వ సంవత్సరంలో అంతియోకస్ తన అధికారాన్ని ఈ యొక్క ఆనంద దేశం వైపు మరి వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈ అంతియోకస్ ఎపిఫానీస్ అనేటువంటి ఇతను సిరియా రాజు అనమాట. మరి ఈయన యుగాంతంలో క్రీస్తుకు విరోధిగా మరి సిరియాలో బయలుదేరుతాడు. మరి క్రీస్తు విరోధి పురాతన రోమా సామ్రాజ్యం సరిహద్దుల్లో మరి పుడతాడని కూడా మరి చరిత్ర చెప్తా ఉంది. మరి దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం కూడా దీన్ని సూచిస్తోంది. అప్పుడు సిరియా ఆ రాజ్యంలో ఒక భాగం అన్నమాట. అయితే క్రీస్తు విరోధి పనులు లక్షణాలు ఎలా ఉంటాయో ఊహించటమే అని మరికొందరి యొక్క అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ మరి దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనంలోను, మరి దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 41వ వచనంలోను ఆనంద దేశము అన్నటువంటి పేర్లను మనం చూస్తున్నాం. మరి ఎహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనంలో దానిని ఐగుప్తు దేశంలో నుండి వారి కొరకు నేను విచారించినదియు పాలు తేనెలు ప్రవహించినదియు సకల దేశములకు ఆభరణమై నదియునైన దేశము అని చూస్తున్నాం. కనుక అదే ఇశ్రాయేలు దేశమని మనము గమనించవలసిన వారంగా ఉంటున్నాం. 8, 10 వచనాలు చూద్దాం. ఆకాశ సైన్యము అంటున్నంతగా పెరిగి నక్షత్రములలో కొన్నింటిని పడవేసి కాళ్ళ క్రింద అనగదొరుకుచుండెను. ఆ సైన్యం యొక్క అధిపతి విరోధముగా తాను హెచ్చించుకొని అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోషెను అని చూస్తున్నాం. మరి ఈ వచనాల్లో ఆకాశ సైన్యం అంటే ఇశ్రాయేలులోని విశ్వాసులు లేదా దేవుని ప్రజలను సూచిస్తూ ఉంది. ఇది మనం ఈ దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా మనము గ్రహిస్తూ ఉంటున్నాం. ఈ సైన్యం యొక్క అధిపతి అంటే యెహోవా దేవుడు. యెహోవా దేవునికి విరోధముగా మరి తనకు తాను హెచ్చించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 168వ సంవత్సరంలో ఆలయములో అనుదిన బల్యార్పణలు నిలిచిపోతాయి. యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ఆలయాన్ని పడద్రోయడం కూడా జరుగుతుంది. మరి ఇదే దానియేలు గ్రంథం మరి ఈ అధ్యాయం 11వ వచనంలో మరి 23 నుంచి 25 వచనాల్లో మరి అంతియోకస్ జరిగించినటువంటి దుర్మార్గత గురించి మనము వివరంగా చూడబోతూ ఉంటున్నాం. మరి 12వ వచనం చూద్దాం. అతిక్రమం జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇవ్వబడెను. అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను. ఈ వచనంలో అంతియోకస్ రోజుల్లో ఈ యెరూషలేం ప్రజలకు వచ్చినటువంటి విపత్తుకు గల కారణం ఏంటంటే వారు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందున అన్నది మాత్రం మనం ఇక్కడ గమనించవలసిన వారంగా ఉంటున్నాం. 13, 14 వచనాలు చూద్దాం. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని. అందులో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను. ఏమనగా అనుదిన బలిని గూర్చి అతిక్రమం జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చి కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు ఈ పరిశుద్ధ ఆలయ స్థానమును సమూహమును కాళ్ళ క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్ళ వరకు జరుగునో అని వారు మాట్లాడుకొనిరి. అంతటా 2300 దినముల మట్టుకే అని నాతో చెప్పెను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును.
ఈ వచనాల్లో మరి పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని అంటున్నాడు. మరి అక్కడ మరి ఆ యొక్క పరలోకములో మరి దూతలే ఉంటారు కనుక ఒక దూత వేరొక దూతను అడుగుతూ ఉన్నాడు అన్నది మనం ఇక్కడ గ్రహిద్దాం. అందుకు అతడు చెప్పినటువంటి జవాబును మనం చూస్తే 2300 సాయంకాలములు ఉదయములు మట్టుకు అని మనం చూస్తూ ఉంటున్నాం. మరి యూదులకు ఒక దినం సాయంకాలంతో ప్రారంభమవుతుంది, ఉదయంతో మరి ముగిసిపోతుంది. మరి ఆదికాండం 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూస్తే దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. అప్పుడు అస్తమయము అంటే సాయం సమయమే కదా, ఇక్కడ కూడా అదే చూస్తున్నాం అన్నమాట. మరి ఇక్కడ 2300 ఉదయాలు, మరి 2300 సాయంత్రాలు అంటే 2300 రోజులు. అయితే ఇది 6 సంవత్సరాల కంటే కొంచెం ఎక్కువ అని కూడా మనం ఇక్కడ గమనించినట్టయితే, ఆ 6 సంవత్సరాల్లో కూడా ఈ అంత్యోపస్ యెరూషలేమును పీడించిన కాలముగా గుర్తించబడింది. క్రీస్తుపూర్వం 171 నుంచి 164 వరకు కూడా ఇది జరిగింది అని మనం గమనిద్దాం. అయితే మరికొందరు పండితులు ఏమంటున్నారంటే 2300 అర్పణలు వారు 2 సార్లు చేస్తారు కాబట్టి, ఒకటి ఉదయము ఒకటి సాయంత్రము. కాబట్టి ఇవి మరి 1150 అని కూడా అనవచ్చు. బలి అర్పణ నిలిచిపోవడం అన్నటువంటి విషయాన్ని మరి కొందరు అభిప్రాయపడుతూ ఉంటున్నారు. ఏదేమైనప్పటికీ ఆ సమయం మనం గమనించినట్టయితే మరి ఆలయాన్ని అపవిత్రం చేసినటువంటి రోజులు అని కూడా మనం గమనిద్దాం. ఆ తర్వాత ఆలయ ప్రతిష్ఠ జరుగుతుంది, క్రమమైనటువంటి ఆరాధన తిరిగి ప్రారంభమవుతుంది అని గమనిద్దాం. మరి 15వ వచనం చూస్తే, దానియేలును నేను ఈ దర్శనము సూచితిని, దానిని తెలుసుకొనదగిన వివేకం పొందవలనని ఉండగా మనుష్యుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచెను అని చూస్తున్నాం. మరి ఈ వచనంలో దానియేలు తాను చూసినటువంటి దర్శనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అని ఇక్కడ గమనించవచ్చు. మరి దానికి తెలపడానికి ఏమో ఒక మనుష్యుడు మరి తన ఎదుట నిలబడినట్టుగా చూచున్నాం. అయితే ఆ మనుష్యుడు ఏం చెప్తాడు అన్నటువంటి విషయం బహుశా అది గాబ్రియేలు దూత అని మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం నుండి మనం క్రొత్త నిబంధనలోని పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్టయితే, జకర్యా ఇది నాకు ఎలాగూ కలుగును, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలం గడిచినది అని ఆ దూతతో చెప్పగా, ఆ దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకు నేను పంపబడితిని అన్నాడు. కనుక మరి గాబ్రియేలుతో మాట్లాడిస్తాడేమో అని మనము మరి ఈ వచనాల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి కాబట్టి మరి ఇది మనం గమనించినట్టయితే మరి దానియేలు గారి యొక్క దర్శనం మరి ఆ యొక్క వివరములను మనం చూస్తూ ఉంటున్నాం. మరి చివరికి క్రీస్తు విరోధి మరి అక్కడ సిరియా నుంచి బయలుదేరుతాడు అనేది కూడా గమనిస్తూ ఉంటున్నాం. మరి ఏది ఏమైనప్పటికీ మరి క్రీస్తు ప్రభు రాజ్యం రాబోతుంది, ఆయనే మరి ఏలేటువంటి వాడు, యుగ యుగములు కూడా ఆయన రాజ్యం ఉంటుంది అని కూడా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి 2300 మరి దినాలు, మరి ఉదయాలు సాయంత్రాలు, మరి ఇవన్నీ కూడా మరి జరగబోయేటువంటి విషయాలుగా ఉంటున్నాయని కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి ఈ కొద్ది మాటలు మనం వెనుకిడిలో భద్రం చేసుకుందాం. ఆ తర్వాత ఆ సమాచారం మరొక వీడియోలో మనము వీక్షిస్తాం. దేవునికే మహిమ కలుగును గాక. ఒక చిన్న మనవి, మరి వాట్సాప్లో మరి వీడియో అయితే చాలామంది చూస్తూ ఉంటున్నారు, దానికి మీకెంతో నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటున్నాను. అయితే యూట్యూబ్కి వెళ్ళి యూట్యూబ్లో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ మీరు యాక్టివేట్ చేసినట్టయితే మరి నోటిఫికేషన్స్ మీకు నేరుగా వస్తాయి, నేను తిరిగి వాట్సాప్లో పంపాల్సిన అవసరం లేకుండా. కాబట్టి మీరు ఇది గమనించాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. తప్పకుండా మరి నా మనవిని ఆలకిస్తారని
మరి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాను.